సో రూ. 5కే భోజనం పథకం మీ అందరికీ తెలుసు కదా. హైదరాబాద్లో అక్కడక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు క్యాంటీన్లు పెట్టారు. కొన్ని నడిచినాయి, కొన్ని నడవలేదు. వాళ్ళు హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ ఏదో ఫౌండేషన్ నుంచి ఏదో తీసుకొచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి భోజనాన్ని అయితే కంటిన్యూ చేసింది గత సర్కార్. తర్వాత దాన్ని కొంత నిర్లక్ష్యపు నీలి మేఘాలు కమ్ముకునే దాని మీద అది సక్రమంగా కొన్ని జాలు నడుస్తుంది, కొన్ని జాలు నడుస్తలేదు. అయితే కొత్త సర్కారు భోజనం కాకుండా టిఫిన్స్కి సంబంధించి ఒక క్యాంటీన్లను ప్రారంభించబోతోంది. 15 ఆగస్టు నజరానా. 15 ఆగస్టు నాటికి ఒక గిఫ్ట్ లాగా దీన్ని అయితే ఇవ్వబోతుంది. మనం చూడొచ్చు ఇందిరమ్మ క్యాంటీన్. మనకు ఆంధ్రాలో చూడొచ్చు అన్నా క్యాంటీన్, ఏదో ఎన్టీఆర్ పేరుతోటి అన్నా క్యాంటీన్ ఏదో మొదలుపెట్టారు. గతంలో జగన్ క్యాంటీన్లు కూడా ఉండే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని చెప్పేసి కూడా మొదలుపెట్టారు. దాంట్లో రూ. 5కే ఇందిరమ్మ టిఫిన్స్ అట. కేవలం రూ. 5కే టిఫిన్స్ ఇవ్వబోతున్నారట. క్యాంటీన్ కూడా చూడడానికి నీట్గా శుభ్రంగానే కనబడుతోంది. రూ. 5కే టిఫిన్స్ ఇస్తారట. పేదల ఆకలి తీర్చేందుకు జిహెచ్ఎంసీ కొత్త స్కీమ్. తొలి దశగా 60 కేంద్రాల్లో ప్రారంభం. ఒక 60 సెంటర్లలో ఈ 15 ఆగస్టు నాడు ఈ క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారట. చూద్దాం ఒకసారి. పేదల ఆకలి తీర్చేందుకు జిహెచ్ఎంసీ కొత్త స్కీమ్. తొలి దశగా 60 కేంద్రాల్లో ప్రారంభం. సిరిధాన్యాలతో కూడిన టిఫిన్స్ మెను సిద్ధం. మనం తినే ఆయిల్ ఫుడ్ ఇది కాదు, ఇక కొన్ని సిరిధాన్యాలతో చేసే టిఫిన్సే. ఫస్ట్ 11.43 కోట్లతో 130 స్టాల్ సిద్ధమైనవి. ఒక్కో టిఫిన్పై రూ. 14 చెల్లించనున్న బల్దియా. అంటే ఒక్క టిఫిన్కి బల్దియానే 14 రూపాయలు చెల్లిస్తుంది. మరి ఎట్లా కాంట్రాక్ట్ ఇస్తారు కావచ్చు. సీఎం చేతుల మీదుగా ప్రారంభించే యోచన. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఆకలితో అలమటించే వారి కోసం ఇప్పటికే రూ. 5కే భోజనం అందించే అన్నపూర్ణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీ అమలు చేస్తుంది రూ. 5కే భోజనం. ఇప్పుడు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ఉదయాన్నే పనులకు వెళ్లే కార్మికులకు కేవలం రూ. 5కే పౌష్టికమైన టిఫిన్ అందించేందుకు సిద్ధమైంది. పనులకు పోయేటోళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, చాలా టైం సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇళ్ళల్లో టిఫిన్ చేసుకోలేక కొంతమంది ఇంత ఛాయ్ తాగి పనికి పోయే పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి హైదరాబాద్ నిజంగా గుండె తరుక్కుపోతుంది వాళ్ళ విషయం చెప్తే. ఛాయ్ తాగి ఇంత దాంట్లో బిస్కెటో తోసో అదో ఏదో వేసుకొని తిని ఆయనతో పనికి పోయి మధ్యాహ్నం 1-2 గంటలకే మళ్ళీ కడుపు మాడిపోయినాకనే అన్నం తినే పేదోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పొద్దున్నే టిఫిన్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం రూ. 5కే పౌష్టికమైన టిఫిన్ అందించేందుకు సిద్ధమైంది ఈ కొత్త పథకాన్ని. ఇందిరమ్మ టిఫిన్స్ పేరుతో వచ్చే నెల ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని జిహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం. తొలి దశగా 60 స్టాళ్లలో ఇందిరమ్మ టిఫిన్స్ అందుబాటులోకి రానున్నాయి. సిరిధాన్యాలతో ఈ టిఫిన్స్ ఎట్లా మిల్లెట్స్ ఉంటాయి కదా వాటితోటి. ముఖ్యంగా మహానగరంలో షుగర్ పేషెంట్ రోజు రోజుకు పెరిగిపోతున్నందున బల్దియా షుగర్లెస్ పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు సిద్ధమైంది. ఒక్కో రోజు ఒక వెరైటీ టిఫిన్ అందించాలని భావిస్తుంది. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులకు 6 రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జిహెచ్ఎంసీ మెనూను అయితే సిద్ధం చేసింది. తొలి దశగా 11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రతి టిఫిన్ స్టాల్లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ పేదలకు పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. బస్తీవాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ పథకం ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రయాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ ఇందిరమ్మ టిఫిన్స్ పథకం కీలక పరిణామం కానున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సింహభాగం ఖర్చు భరించనున్న బల్దియా. ఎక్కువ డబ్బులను బల్దియానే ఇంకా భరించబోతుంది. ఏంటది? ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్తో కలిసి రూ. 5కే నాణ్యమైన పౌష్టికమైన భోజనం అందిస్తున్న జిహెచ్ఎంసీ రూ. 5కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పూర్తిగా మిల్లెట్స్తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ రూ. 19 ఖర్చు అవుతుండగా అందులో రూ. 5 ప్రజల నుంచి వసూలు చేస్తుండగా, అంటే కేవలం రూ. 5 ప్రజల నుంచి వసూలు చేస్తారు. మిగిలిన రూ. 14 జిహెచ్ఎంసీ భరించనుంది. మొత్తం రూ. 19కే టిఫిన్స్. దీంట్లో ఆరోగ్యమే లక్ష్యంగా మెనుగు. రూ. 5 టిఫిన్స్ పథకాన్ని ఆరోగ్య పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా జిహెచ్ఎంసీ మిల్లెట్స్తో తయారు చేసే టిఫిన్ల మెనూను సిద్ధం చేసింది. వారంలో 6 రోజుల పాటు ఉదయం అందించే టిఫిన్స్ ఐటమ్స్, వాటితో పాటు ఇచ్చే ఇతర ఐటమ్స్ వివరాలు రోజువారీగా ఎట్లున్నాయంటే, రోజు సోమవారం నాడేమో మిల్లెట్ ఇడ్లీ ఒక 3 ఇస్తారు, సాంబారు చట్నీ ఇస్తారు దాంతో. మంగళవారం నాడేమో మిల్లెట్ ఉప్మా, సాంబారు మిక్స్ చట్నీ ఉంటుంది. తర్వాత బుధవారం నాడు పొంగల్, సాంబారు చట్నీ ఉంటుంది. గురువారం నాడు మళ్ళీ ఒక 3 ఇడ్లీలు, సాంబారు చట్నీ ఉంటుంది. మళ్ళీ శుక్రవారం పొంగలు, సాంబారు చట్నీ ఉంటుంది. ఒక శనివారం నాడు 3 పూరీలు ఇస్తారు, ఆలు కుర్మా. పూరి ఆలు కుర్మా శనివారం నాడు ఉంటుంది. ఇట్లా 15 ఆగస్టు నాటికి ఇవి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు. ఒక రూ. 5కే ఉదయమే ఆరోగ్యకరమైనటువంటి పరిశుభ్రతతో ఉండేటువంటి క్యాంటీన్లలో
మిల్లెట్స్తో చేసినట్టు చిరుధాన్యాలతో చేసినటువంటి టిఫిన్స్ జిహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆగస్టు 15 తారీఖు నాడు ఇవి ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.